ఈరోజు వీకెండ్ అని మా ఫ్రెండ్స్తో అందరితో ట్రిప్కి వెళ్దామని అనుకున్నా. అందరికీ కాల్ చేసినా కానీ ఎవ్వరు రాలే. లాస్ట్కి 2 వచ్చారు. వీడేమో అసలు ఒక 3 months తర్వాత వస్తుండే. ఇప్పుడు వాడేమో రోజు వస్తాడు కానీ వాళ్ళ ఇంట్లో పంపారు అనుకున్నా, వాళ్ళ ఇంట్లో పంపించారు. మేము 3 వచ్చినాక చిరల బీచ్ అది అవును, చిరల బీచ్కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. 150 రేంజ్ చూపిస్తుంది. ఇదేమో 110 ఉంది ఛార్జింగ్ స్టేషన్. ఆడికి పోయి ఛార్జింగ్ పెట్టుకొని నెక్స్ట్ సంగతి ఏమో చూడాలి. ఇక ఇందాకనే స్టార్ట్ అవుతాం మేము. ఒక 15 minutes అన్నట్టుంది. అప్పుడే వాహనాలు స్టార్ట్ అయినాయి. ఇక వెళ్తుంటే ఏం ప్రాబ్లం కాకపోతే చాలు మనకి. ఇక్కడ టీ షాప్ ఉండే, టీ తాగడానికి ఆగినాము. మళ్ళీ స్టార్ట్ పెట్రోల్ బంక్కి, ఎలక్ట్రిక్ ఛార్జింగ్కి. ఏమైందిరా మాట్లాడాడు. మేము ఇంటి నుంచి 65% ఉన్నప్పుడు ఛార్జింగ్ బయలుదేరాము. ఇప్పుడు 422 అవుతుంది. మధ్యలో ఏమైందంటే మేము మా ఫ్రెండ్ గారు టాటాది చూసిండు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ గూగుల్ మ్యాప్స్లో. ఆడికి పోయి చూస్తే అదేమో లేదు అసలు. ఆడికి పోయి అడిగితే అసలు ఈ దగ్గరలో ఏం లేవు. దాని రేంజ్ అప్పుడు 25 చూపించింది. మా దగ్గరలో ఉన్న ఛార్జర్ ఏమో 30 ఉంది. ఇక్కడ ఒక 4-5 పెట్రోల్ బంక్లలో ఆల్రెడీ అడిగినాము ఛార్జింగ్ పెట్టుకోవచ్చా అంటే అది ఏది సరే, వాళ్ళ నిద్రలో ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళని అడిగితే వాళ్ళు సర్లే ఒకటి ఆడ బాత్రూమ్ దగ్గర ఉంది, ఆడ స్టార్టింగ్లో ఉంది, ఎయిర్ పంప్ దగ్గర ఉంది, ప్లగ్ పెట్టుకోమన్నారు. పెట్టుకొని చూస్తే అన్ని ఫాల్స్ అని వచ్చినాయి, అన్ని పవర్ లేదు అవి ఇవి అని వచ్చినాయి. అయితే మేము ఏం చేసినామంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వేలోనే ఇట్లా మెల్లగా వచ్చిన పెట్రోల్ బంక్ మొత్తం అడిగి వచ్చినాము. లాస్ట్కి ఏంటి హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చినాము. ఇక్కడ అన్న వాళ్ళు సేమ్ అట్లా అనుకున్నారు. ఇక్కడ బాత్రూమ్ దగ్గర పెట్టినాము. కరెంటు పోయింది. వచ్చిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చింది. లాస్ట్కి ఇది ఫాల్స్ కాకుండా కొంచెం కనెక్ట్ అయ్యి ఛార్జింగ్ ఎక్కుతుంది మెల్లగా. ఇక్కడనే ఒక గంట ఆగేసి కొంచెం ఒక 40-50 రేంజ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి టాటా ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు 37 అయింది కిలోమీటర్స్. ఒక 50 వరకు వెయిట్ చేసి ఇంకా మేము ఒంగోలు సైడ్కి వెళ్ళిపోతాం. ఇక హైవేకి అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొని డైరెక్ట్గా బీచ్కి ఇక మార్నింగ్ 7-8 అని అనుకుంటున్నాము రీచ్. చూడాలి ఇక, ఇంకా తొందరగా అయితే కూడా బాగుంటుంది. ఇందాక మనం ఆడ ఛార్జింగ్ పెట్టుకున్నాం కదా పెట్రోల్ బంక్లో, 49 ఉండే. ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏమో 39 చూపెట్టింది. సరే వస్తుందిలే అని మేము ఏసీ ఆన్ చేసుకొని అటు ఇటు అని కొంచెం ఇట్లా వస్తుంటే సడన్గా 2 సమానమైనవి. ఇప్పుడేమో ఒకటి 29 మైలేజ్ చూపిస్తుంది, దాంట్లో ఏమో 30 అని చూపెడుతుంది. ఆ 1 kilometer డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే ఏం కాదా ఏం అర్థమవుతలేదు. చూద్దాం. ఇక ఒక 29 kilometers ఉంది, చూడాలి. లాస్ట్కి ఆడ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినాము. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంచి మైలేజ్ వచ్చింది లాస్ట్ 20 kilometers దాటిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ వచ్చినాం. టాటా యాప్ యూజ్ చేసి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసి ఫుల్ ఛార్జింగ్ పెట్టేస్తాం. ఇక ఛార్జింగ్ అయ్యే టైంలో మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఛార్జింగ్ అయిన తర్వాత కూడా నాకు చాలా టైర్డ్ ఉండే. అక్కడ నుంచి మా ఫ్రెండ్ గారు డ్రైవ్ చేసిండే ఇక బీచ్ వరకు. ఇక 2 hours తర్వాత మేము బీచ్కి వచ్చేసినాము. ఎట్లా ఉంది రోహిత్ రాజేశ్వర్ బీచ్? ఎప్పుడు వద్దాం అనుకున్నా 12కి వచ్చినాము. ఎండ బాగానే పడుతుంది. వేరే బీచ్ ఉందంట పక్కనే, అది బీచ్ ఖాళీ ఉందో లేదు చూసేసి రావాలి ఇప్పుడు. లేకపోతే ఈడికే వచ్చి ఒక రూమ్ తీసుకొని ఈరోజు మొత్తం ఈయనే టైంపాస్ చేసి ఈవినింగ్ సన్సెట్ అదంతా చూసేసి రేపు స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఆ బీచ్ నుంచి మనం చిరోల బీచ్కి వచ్చినాము. పళ్ళు కొనుక్కుంటున్నాం ఇప్పుడైతే. గలీజ్ ఉంది టూత్పేస్ట్. మేము ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాం తినడానికి. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్ కూడా పక్కనే ఉంది. ఇప్పుడు తినేసి రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఛార్జింగ్ పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ బీచ్కి వెళ్తాం. ఇందాక రెస్టారెంట్లో తిన్నాము.
తిని ఒక గంట 2 hours రెస్టింగ్. మా వాళ్ళందరూ అనుకుని ఇప్పుడు స్నానం చేసి బీచ్కి వెళ్తున్నాం. నార్మల్గా బీచ్కి వెళ్దాం అనుకున్నాము ఈవినింగ్ సన్సెట్ జూన్కి. బీచ్ క్లోజ్ చేశారు. ఒక 5-6 వేస్ ఉన్నాయి వేరే వేరే బీచెస్కి. అన్నీ చూసినాం కానీ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అక్కడ అదేందిరా పోలీసులు ఏంటది ఆపేసారని చెప్పి ఆపేసారు పోలీసులు. మేము ఇక్కడ ఓపెన్ ప్లేస్కి వచ్చినాం. ఇక సన్సెట్ ఒక టైం ల్యాబ్స్ పెట్టి కొంచెం ఏదైనా మంచి వీడియో షూట్ చేద్దామని చూస్తున్నాం. ఇక అట్లనే మనం స్నాక్స్ వేసుకోవాలి, ప్లస్ ఛార్జింగ్ కూడా పెట్టాలి. ఛార్జింగ్ పెట్టి రూమ్కి వెళ్ళి వండుకుని రేపు సన్ రైజ్ గాన బీచ్ చూసేసి స్టార్ట్ అవుతాం ఇక ఇంటికి. ఇక్కడ ఆగినాం కదా ఇందాక, కొంచెం ఫోటోలు అవి ఇవి దిగేసి తిని ఛార్జింగ్ పెట్టేసి ఇక రూమ్కి వెళ్తాం. ఇక బై. మేము ఈరోజు ఫస్ట్ డే కదా షిరాలలో. సరే అని మార్నింగ్ బిర్యానీ తిన్నాము, యావరేజ్ ఉండే, అది స్వీట్ ఉండే. ఇప్పుడు మండి తినడానికి వచ్చాము. మేము తిన్నాము. ఇంకోటి దీంట్లో మండి కన్నా జీడిపప్పు ఇలాచి అవే ఎక్కువ, అవన్నీ ఏరుకొని తింటున్నాం కానీ ప్లెయిన్ రైస్ లెక్క అనిపిస్తుంది. ముక్క ఏమో అసలు మసాలా లేదు దాని వల్ల. మండి తినడం అయిపోయింది, మళ్ళీ వచ్చి ఛార్జింగ్ పెట్టుకున్నాము. ఎంత ఇప్పుడు టైం? ఎగ్జామ్ ఉంది, నేను ప్రిపేర్ అవుతున్నాను. 9:13. మళ్ళీ ఇంకా 2 రోజులు ఎగ్జామ్ ఉందంట. ఇంకా శరం లేకుండా బయట తిరుగుతుంది. నాకు నిన్ననే అయిపోయినాయి. ఛార్జింగ్ పెట్టుకున్నా అన్నా కదా, 49 వరకు ఎక్కింది. తర్వాత అయిపోయింది సడన్గా. ఏంది అయిపోయిందని చూస్తే సర్లే నార్మల్గా అయిపోతాయి ఇవన్నీ. అయిపోయిందని మళ్ళీ 500 పెట్టినాము. 500 అమౌంట్ పెడితే అసలు ఛార్జింగ్ కనెక్ట్ అవుతలేదు, అట్లనే ఎక్కుతున్నట్టు చూపిస్తలేదు. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిండు, ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడితే ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది. ఆ రెడ్ బటన్ని ప్రెస్ చేసి లోపలికని ఒక 1-2 minutes తర్వాత క్లాక్ వైజ్ రొటేట్ చేసి రిలీజ్ అవుతుంది అన్నాడు. చూడాలి ఇక, లేకపోతే అది అయినా కూడా రాకపోతే ఫాల్సీ ఉన్నట్టు ఉంటుందంట. వాడు ఆ రెడ్ కలర్ది ఉత్తి పట్టుకోమన్నాడు, తిప్పమన్నాడు కానీ ట్రై చేసినాం మేము, వస్తలేదు అసలు. ఇక మేము హోటల్కి వెళ్ళి వండుకొని ఎర్లీ మార్నింగ్ రేపు సండే చూసేటప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసి వెళ్తాము, లేకపోతే వెళ్ళేటప్పుడు వేరే స్టేషన్లో పెట్టుకోవాలి. మేము ఆ హోటల్ నుంచి సూర్యలంక బీచ్కి వచ్చినాము. టూరిస్ట్ బీచ్ అని. ఇక్కడికి రాగానే క్లోజ్ చేసిరంట. ఎందుకు క్లోజ్ చేశారని అడిగితే ఎస్పీ ఆర్డర్ అంట. అందరూ బీచ్లో ఉందనే లొగ్గొడుతుంది కదా కార్నర్ నుంచి. మేము ఇప్పుడే వచ్చినాము, 5 నిమిషాలు అయింది వచ్చి. బీచ్లో అయితే దిగినాము, ఉప్పు ఉన్న నీళ్ళు మొత్తం నోరు మొత్తం పడేయండి. స్కై అయితే స్కై బాగుంది ఈరోజు అయితే. మావాడు వచ్చేసింది ఇక లోపలికి. ఫోన్ మొత్తం దొబ్బింది. ఇప్పుడే 10 నిమిషాలు బీచ్లో స్నానం చేసిన, హ్యాపీగా వస్తుంది. ఇప్పటికి కూడా నో ప్రాబ్లం, టచ్ పని చేస్తుంది. అంటే వాటర్ ఉన్నాయి, ఆపరేషన్ మంచి పని చేయదు, అన్నీ పనిచేస్తుంది ఇప్పుడైతే. బీచ్ మీద కొట్టిన మమ్మల్ని ఇప్పుడే కొంచెం కాలం వచ్చింది, వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్తే స్నానం చేసి ఇంకా హైదరాబాద్. ఇక్కడ క్లోజ్ చేసారు కదా, ఇప్పుడు మొత్తం ఇక్కడ బ్యారికేడ్ కూడా పెట్టేసారు. ఇక అవ్వడానికి ఎంట్రీ కూడా లేదు. మేము ఇంకా కొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి కొంచెం ఇట్లా దర్శనం చూసినాము. వేరే వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు. ఇక మొన్న ఎవరో పక్కన బీచ్లో 6 మంది చనిపోయారంట. దానివల్ల ఈరోజు కూడా కొంచెం టైట్స్ పైకి వస్తున్నాయని క్లోజ్ చేసినారు. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో పెట్టుకుంటున్నాం. మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. ఇక
బీచ్ నుంచి హోటల్కి వచ్చినాము, రెడీ అయిపోయినాము. ఇంకా రెడీ అవుతుంది వీళ్ళు. అయిన తర్వాత స్టార్ట్ అవుతాము. ఇక ఛార్జింగ్ 2 times పెట్టుకోవాలి మధ్యలో. చూడాలి ఎక్కడ పెట్టుకోవాలి రేంజ్ అని బట్టి మార్చి 2 సార్లు పెట్టుకొని తొందరగా పోవాలి. మా వానికి ఎగ్జామ్ ఉందంట ఇల్లుండి. ఇంకా వాడు ఎంత 2 సార్లు రెడీ అంట. ఇంకా వాడు చదువుకోవడానికి ఇంకా ఎంత తొందర పడితే అంత తొందరగా, అంటే మరీ ఫాస్ట్గా ఏం వెళ్ళాం కానీ నార్మల్గా 6-7 hours ట్రై చేయాలి. చార్జర్ గురించి చెప్పిన ఇది నిన్న పని చేయలేదు. నిన్న 100 అయిన తర్వాత మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఇప్పుడు అవుతుంది మెల్లమెల్లగా. ఇక మా దగ్గర మొత్తం పైసలు అయిపోయినాయి. 1000 రూపీస్ ఉన్నాయి. ఆ 1000 రూపీస్తో ఛార్జింగ్ ఇంకా వాటర్ బాటిల్ సెట్ చేసుకొని ఇంటికి పోవాలి. ఇక ఇప్పుడే ఛార్జింగ్ పెట్టుకోవడం అయిపోయింది. ఇక్కడ రోడ్లు మాత్రము వేరే లెవెల్ ఉన్నాయి. ఒకసారి మంచిగా ఫుల్ గ్రీనరీతోని పైన క్లౌడీస్కి అయ్యి డైరెక్ట్గా సన్లైట్ పడుతుండో. ఇక ఇట్లనే డ్రైవ్ చేసుకుంటే మొత్తం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేది ఉండదు. కొంచెం ఒక 20-30% అక్కడ పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్. ఇక కానీ రోడ్లు మాత్రం చాలా బాగుంది. వచ్చినప్పుడు చాలా వరస్ట్ అనిపించింది మాకు యాక్చువల్ అయిపోవాలంటే, కానీ ఇప్పుడు చాలా బాగున్నాయి. స్కై అంతా సెట్ అయిపోయింది. ఇలా బీచ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నావు తిరిగి డిసప్పాయింటెడ్తో. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం పెద్ద హనుమంతుడి స్టాచ్యూ, దాని వెనకలనే సూర్యుడు, మళ్ళీ క్లౌడ్స్ మధ్యలో ఏదో సినిమా మూవీలో సీన్ అన్నట్టుంది. ఇది చాలా బాగుంది. ఇంకా ఓపెన్ చేయాలనుకుంటా. సో ఇక్కడ నుంచే చూసి వెళ్ళిపోతున్నాం ఇక హైదరాబాద్. నార్మల్ బ్లూ స్కై మొత్తం ఉండే కదా, ఇప్పుడు సన్సెట్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్స్. అది కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా సూపర్ అనిపిస్తుంది. అన్నీ మంచి మంచి పాటలు అనుకుంటా పోతున్నాం ఇక అందరితో. సూపర్. ట్రిప్లో బెస్ట్ పాట అంటే ఇదేనేమో మరి. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక ఎలక్ట్రిక్ స్టేషన్ చూసినాం కదా, అది పోయి చూస్తే అంటే మేము ఆల్రెడీ పోయేటప్పుడు చాలా కష్టంగా, మైలేజ్ లేకుండా చాలా అన్నీ స్లో మోడ్లో పోయినాయి. మెల్లగా పోయినాము. ఆడికి పోయిన తర్వాత వస్తే అక్కడ 2 ఎలక్ట్రిక్ స్టేషన్లు ఉన్నాయి, కానీ 2 క్లోజ్ ఉన్నాయి. ఒకటేమో పనిచేస్తలేదంట, ఒకటేమో సిగ్నల్ లేదంట చెప్తుండు. అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ 8 kilometers ఇంకోటి ఉంది, హోటల్ వివేరా అనుకుంటా. దాని దగ్గరికి వెళ్ళి చూడాలిగా. ఇప్పుడు ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ నార్మల్ ప్లగ్ పెట్టి ఇంకా గంటలు ఆగి ఇడికి రావాలి. మళ్ళీ ఏదైనా టైం టేకింగ్ కానీ మా వాడిని ఇప్పుడు ఇంటికి వెళ్ళి చదివేది కూడా ఏం లేదు, పోయి వాడుకుంటాడు. ఆల్రెడీ 8:30 అవుతుంది. అన్ని ఆశలు వదిలేసుకొని అట్లా చచ్చిపోయినట్టున్నాడు అంతే వాడు. ఇక్కడ వివేరాకి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఛార్జింగ్ కూడా ఫస్ట్ రాలేదు. ఇక్కడ హుండా అవి కూడా ఉండే, అవి కూడా ట్రై చేసినాము. అవి కూడా ఏదో తేడా ఉండే. అదే హోటల్లోకి వచ్చి బిర్యానీ ఆర్డర్ పెట్టాము. మంచిగా బిర్యానీ ఆర్డర్ పెట్టినా, ఛార్జింగ్ కూడా అవుతుంది. మంచిగా తినేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే తినడం అయిపోయింది. ఛార్జింగ్ ఏమో 159 kilometers ఉంది. డెస్టినేషన్ ఎంతరా 100 ఉంది, 110 ఉంది. వీని డ్రాప్ చేయడానికి 110. మళ్ళీ నేను రిటర్న్ ఇంటికి రానికి 30 ఉంటుందా? ఉంటుంది. 30+ ఉంటుంది. 159 ఉంది. రేంజ్ చూడాలి వస్తుంది రాదు. రాకపోతే మధ్యలో ముట్టాడు వాళ్ళు. టైం 1 అవుతుంది. మా ఇద్దరు ఫ్రెండ్స్ని డ్రాప్ చేసిన. అక్కడ ఒకడు ముసరాంబాగ్ సైడ్ అటు సైడ్ ఒకడు ఉండే, ఇంకా ఇప్పుడు సుష్మా దగ్గర ఒకడు ఉండే. కిలోమీటర్స్ ఏమో ఇప్పుడు 13 మిగిలినాయి. మా ఇల్లు ఏమో 11 kilometers. అంటే ఈరోజు యూజ్ చేసినప్పటి నుంచి 20 kilometers కన్నా తక్కువ తగ్గినప్పుడు చాలా స్లో అవుతుంది. స్లో అయ్యి మైలేజ్ ఎక్కువ వస్తున్నట్టు ఉండే.
మరి ఇప్పుడు మైలేజ్ ఎక్కువ వస్తే ఓకే, లేకపోతే ఇంకా మమ్మీ వాళ్ళని పిలవలేము ఇక. మరి మమ్మీ వాళ్ళు పిలిచి ఏం చేయాలి? ఛార్జింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇంటికి అయితే చూసినాం మనము 10 కిలోమీటర్స్ కదా, అప్పుడు 13-12 ఉండే, ఇప్పుడు 8 ఉంది. 10 కిలోమీటర్స్ ఒక 25 స్పీడ్లో వచ్చినాం. ఇంకా స్పీడ్ తగ్గినా కానీ కనీసం ఇంటికి అయితే వచ్చినాక ఇంకా చాలా వెళ్ళొచ్చు మనం. యాక్చువల్లీ 10-15 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఇంకా, కానీ 25 అంటే 20 తగ్గుతుంది, దాని తర్వాత 15 అట్లా కూడా తగ్గొచ్చు. ఇక 10 స్పీడ్కి కూడా రావచ్చు. ఇంకెళ్ళి నేను ఇంకా స్లీప్ వేస్తా. గుడ్ నైట్.